నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిడ్డింగ్ కాంట్రాక్ట్ చుట్టూ రేగిన వివాదం ఇప్పుడు లీగల్ నోటీసుల స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లీగల్ నోటీస్ పంపారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్, సివిల్ పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యార్లగడ్డకు వంశీ 7 రోజుల డెడ్లైన్ విధించారు. అసలు యార్లగడ్డ చేసిన ఆరోపణలేంటి, వాటికి వంశీ ఇచ్చిన లీగల్ కౌంటర్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పదిహేను రోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సాక్షిగా వల్లభనేని వంశీపై ఆరోపణలు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిడ్డింగ్కు సంబంధించిన కాంట్రాక్టును వల్లభనేని వంశీ అనుచరుడికి కట్టబెట్టారని ఆయన సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచను, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి దోకలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినాడు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చే చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే. ఇంకా ఇవన్నీ ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? మొత్తం 300 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో 80% పనులు పూర్తయిన తర్వాత మిగిలిన 20% పనులను ఏకంగా 206 కోట్లకు వంశీ అనుచరుడికి చెందిన కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు ఎలా అప్పగించారని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సంస్థ వంశీకి భారీగా ఎన్నికల ఫండ్ ఇచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసలు కాంట్రాక్టులు ఇచ్చేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, పాత కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయనందుకే టెండర్ రద్దు చేసి పక్కా నిబంధనల ప్రకారం ఏఐ కొత్త టెండర్ పిలిచిందని వంశీ స్పష్టం చేశారు. ఆ టెండర్ ప్రక్రియలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఏ కంపెనీ దగ్గర ఎన్నికల ఫండ్ తీసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ వ్యవహారంపై ఏకంగా సిబిఐ చేత నిష్పాక్షిక విచారణ జరిపించాలంటూ వంశీ స్వయంగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తన నిజాయితీని, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రెస్ మీట్లలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ యార్లగడ్డకు వంశీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ లీగల్ నోటీసు అందిన 7 రోజుల్లోగా చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలు వెనక్కి తీసుకోవడమే కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఆ కంటెంట్ మొత్తం తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ అలా చేయని పక్షంలో క్రిమినల్, పరువు నష్టం దావాతో పాటు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా కూడా వేస్తానని వంశీ హెచ్చరించారు. చూశారుగా గన్నవరంలో పొలిటికల్ హీట్ ఎలా లీగల్ వార్గా మారిందో. ఇప్పుడు అందరి కళ్ళు ఆ 7 రోజుల డెడ్లైన్ పైనే ఉన్నాయి. మరి వల్లభనేని వంశీ పంపిన ఈ లీగల్ నోటీసులపై సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎలా రియాక్ట్ అవుతారు? తాను చేసిన ఆరోపణలకు తగ్గ ఆధారాలు బయట పెడతారా, లేక వంశీ చెప్పినట్లు క్షమాపణ చెప్తారా? ఒకవేళ యార్లగడ్డ వెనక్కి తగ్గకపోతే వంశీ కోర్టు మెట్లు ఎక్కడం ఖాయమేనా? కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.